వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సందర్భం దొరికితే చాలు సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు రెడీ అవుతున్నారు. కోతికి కొబ్బరి చిప్ప మాదిరే లేటెస్టుగా ఈ గులాబీ పార్టీకి అదానీ పవర్ అగ్రిమెంట్ వ్యవహారం దొరికింది. ఇందులో ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీ కోసం తెలంగాణ సర్కార్ అదానీ నుంచి తీసుకున్న విరాళం హాట్ టాపిక్ అయింది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీనేమో అదానీని విమర్శిస్తుంటే సీఎం రేవంత్ ఆయనతో దోస్తీ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు మాటలతో అటాక్ చేస్తున్నారు. ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి పెద్ద వివాదం అవుతుండడంతో సీఎం రేవంత్ అదానీ విరాళాన్ని తిరస్కరించామంటూ ప్రకటించారు. అయినా రేవంత్ను కేటీఆర్ వదిలిపెట్టడం లేదు. దావోస్లో చేసుకున్న 12,400 కోట్ల విలువ చేసే ఒప్పందాల మాట ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. అదానితో తాను దోస్తీ చేసుకున్నానంటున్న కేటీఆర్ ఆయన అదానీని కలిసిన విషయం మర్చిపోయారంటూ సీఎం రేవంత్ విమర్శించారు. అదానితో అంటగాగింది బీఆర్ఎస్ నేతలేనని, గత సర్కార్ హయాంలో అదానీ సంస్థలకు ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. నేషనల్ హైవేల నిర్మాణం, డేటా సెంటర్లు, ఇతర సంస్థల ప్రారంభించడానికి కేటాయించిన భూముల విషయంలో మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే రేవంత్ విమర్శల మీద కేటీఆర్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సీఎంలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానికి పనులు ఇచ్చామంటూ తప్పుడు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. సీఎం అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. అదానీ తమను కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్ తిరస్కరించారని కేటీఆర్ చెప్పారు. తాను అదానీని సీక్రెట్గా ఏం కలవలేదని తన ట్విట్టర్ అకౌంట్లోనే పెట్టానంటున్నారు. అంతేకాదు అదానికి తాము రెడ్ సిగ్నల్ ఇస్తే రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్ సైతం విమర్శించారు. అదాని విరాళం వద్దంటూ రేవంత్ బ్యాక్ స్టెప్ వేయడం తమ విజయమే అని బీఆర్ఎస్ అంటోంది. తాము ఒత్తిడి చేయడం వల్లే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ను చివాట్లు పెట్టిందని, అందుకే హడావిడిగా విరాళం వద్దంటూ ప్రకటించారని చెప్తోంది. అంతేకాదు అదానీ దగ్గర చెక్కు తీసుకున్నప్పుడు రేవంత్కు అదానీ కదేంటో తెలీదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా రేవంత్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా అవుతోంది. ఎవరికి భయపడే చెక్ వాపస్ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు భయపడలేదు? చెక్ వాపస్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వనని చెప్పాడా అంటూ కమలం నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అదానితో దావోస్లో చేసుకున్న 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును కూడా రద్దు చేస్తున్నారా అని నిలదీస్తున్నారు. ఇలా అదానీ వ్యవహారం సీఎం రేవంత్కు పెద్ద తలనొప్పిగా మారింది. 100 కోట్ల విరాళం వెనక్కి ఇచ్చే వరకు ఒకళ్ళొల్లి ఉంటే ఇప్పుడు దావోస్ ఒప్పందం మాట ఏమిటని ప్రెజర్ మొదలైంది. దీంతో అగ్రిమెంట్లు రద్దు చేయడం అంత ఈజీ కాదంటున్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానికి లీగల్గా సమస్యలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. అదానితో దోస్తీ చేస్తూ రేవంత్ దోచుకున్నారని బీఆర్ఎస్ అంటే కేసీఆర్ హయాంలో అదానికి పనులు ఇచ్చారంటూ సీఎం ఆరోపిస్తున్నారు. ఆ కామెంట్స్కు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అదానితో భేటీ అయింది వాస్తవమే, కానీ ఆయన ఆ ప్రపోజల్ను తిరస్కరించామని అంటున్నారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులే తప్ప తాము అదానికి కట్టబెట్టింది ఏమీ లేదని బీఆర్ఎస్ అంటోంది. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రేవంత్ పరువు తీసుకుంటున్నారని కేటీఆర్ అటాక్ చేశారు. ఇలా ఈ ఇద్దరి డైలాగులు వారితో ఇంతకీ అదానితో దోస్తీ చేసిందెవరు అనేది హాట్ టాపిక్ అవుతుంది. ఎవరు మాట్లాడినా దాంట్లో వాస్తవాలు ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికైతే విరాళం వెనక్కి చేసేలా చేసి పైచేయి సాధించామని బీఆర్ఎస్ ఖుషి అవుతోందని సమాచారం. కానీ ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇంత గులాబీ దళానికి షాక్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి అటాక్ తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో.